అటు పాలిటిక్స్లో ఇటు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అంతే వ్యతిరేక ధోరణిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అతనికి. అతను ఫ్యాన్స్ అతన్ని ఓజీ అని పిలిస్తే కొంతమంది అతనికి యాంటీ ఫ్యాన్స్, అతనికి తెక్కెక్కువ లెక్క ఉండదంటారు. ఏమైనప్పటికీ అతనికి మనకి సినిమాలో కానీ మనకి అతనికి క్రికెట్లో కానీ ఈవెన్ క్రికెటర్స్ కూడా అతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనకి అంబటి రాయుడు గారు అని క్రికెట్ ప్లేయర్ మనకు ఐడియా ఉంది. మన గుంటూరు కుర్రాడు అంటే మన తెలుగుడు. అతను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిపోయి 2023లో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. 24లో మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అతను ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతూ ప్రెస్ మీట్కి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పునరుద్ఘాటించారు. అదేంటంటే రాబోయే ఎలక్షన్లో కానీ ఆ పైన ఎలక్షన్లో కానీ మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనేది మా బలమైన కోరిక అని అంబటి రాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఈ వార్తే తన అభిమానుల్లో తన ఓటర్లలో ఆసక్తికరంగా రేపుతుంది. ఎందుకంటారా, ఈ నెల 14న మనకి పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఇతను ఈ మాట చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా అంబటి రాంబాబు గారు ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతూ ఇలా చెప్పారనమాట. ఏంటంటే భారతదేశం మొత్తమైనా కానీ ప్రపంచం మొత్తం అయినా కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే సినిమాను ఎక్కువ ఫ్లాప్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏ సినిమాకు కూడా లాసు రాదని, ఆయన సినిమాలు లాసు రావని, పైగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అతనికి ఉన్న మార్కెట్ కానీ ఫ్యాన్స్లో క్రేజ్ కానీ తగ్గని ఏకైక హీరో అని పవన్ కళ్యాణ్ గురించి ఆకాశానికి ఎత్తేశారు. ఇంకా అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ చాలా అద్భుతంగా ఉండిద్దని చెప్పారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ అతను 1-2 కులాలు కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అట్టడుగు వర్గాలన్నీ కూడా రాజకీయంగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారని మన రాయుడు గారు చెప్పారు. ఇంకా అదే కాదు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య కలిస్తే ఏమంటే మనం పార్టీ పెట్టాం కదా, మరి మన టార్గెట్ సీఎం అవ్వాలని కదా, మరి మనం దాని వైపు కదులుదామని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంట, మనం పార్టీ పెట్టింది మన సీఎం అవ్వడానికి కాదు, మన ఐడియాలజీని షేర్ చేయడానికి. ఎవరితో పొత్తు కలిసి ఉన్నామో అనేది ఇంపార్టెంట్ కాదు, మన ఐడియాలజీ పేదలకు చేరిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్పారంట. ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని మన అంబటి రాయుడు గారు క్రికెటర్ ఆకాశానికి ఎత్తారు. ఇది రేపు 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావం జరుగుతున్న రోజున, దాని ముందు రోజున మనకి ఏమి తెలిసినాయి కాబట్టి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏమో రాబోయే రోజుల్లో ఈ జనమందరూ కలిసి కూడా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇస్తారేమో, వేచి చూద్దాం. జై హింద్.